వెల్కమ్ టు ఎస్ఎల్ బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం, ప్రాక్టీస్ చేయండి. వెన్ విల్ దే కమ్? వాళ్ళు ఎప్పుడొస్తారు? దే, హూమ్ డు యూ మీన్? వాళ్ళంటే ఎవరు? యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా, మీ అన్నా వదిన. ఓ, ఐఎమ్ సారీ, ఎట్ ఫస్ట్ ఐ డిడెంట్ గెట్ ఇట్. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. దే విల్ కమ్ హియర్ నెక్స్ట్ సండే మార్నింగ్ అండ్ దే విల్ బీ హియర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. క్షమించండి, మొదట నాకు అర్థం కాలేదు. నేను వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. వాళ్ళు వచ్చే ఆదివారం ఉదయం ఇక్కడికి వస్తారు. ఈ నెల చివరి వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడ్, షల్ ఐ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్? నాన్న, నేను కాసేపు టీవీ చూసేదా? No, you shall finish your homework ఎట్ ఫస్ట్ అండ్ దెన్ యూ కెన్ వాచ్ టీవీ. వద్దు, నీవు ముందు నీ హోంవర్క్ పూర్తి చేయి, ఆ తర్వాత టీవీ చూడొచ్చు. సర్, ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ 5 o'clock. షల్ ఐ గో హోమ్? సార్, 5 గంటలైంది, నేను ఇంటికి వెళ్ళేదా? నో, యూ షల్ బీ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్. లేదు, నీవు ఇక్కడ ఇంకొంతసేపు ఉండాలి. హౌ లాంగ్ యామ్ ఐ టు బీ హియర్ సార్? నేను ఎంతసేపు ఉండాలి సార్? అవర్ మేనేజింగ్ డైరెక్టర్ విల్ కమ్ హియర్ టు చెక్ ద అకౌంట్స్, సో యూ షల్ బీ హియర్ అంటిల్ దెన్. మన మేనేజింగ్ డైరెక్టర్ అకౌంట్స్ చెక్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు, అందువల్ల నీవు అంతవరకు ఇక్కడే ఉండాలి. Sir, I want leave on Wednesday. I have to go to Chittoor. మై అంకుల్ ఈజ్ ఇన్ హాస్పిటల్. సార్, బుధవారం రోజు నాకు సెలవు కావాలి, నేను చిత్తూరుకి వెళ్ళాలి. మా మామయ్య ఆసుపత్రిలో ఉన్నారు. యూ షడ్ యూ షల్ నాట్ గో ఆన్ లీవ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. డోంట్ యు నో వీ హ్యావ్ టు క్లియర్ సో మెనీ ఫైల్స్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్స్ టు ద డైరెక్టర్. ఈ నెల చివరి వరకు నీకు సెలవు తీసుకోకూడదు. నీకు తెలీదా, మనం చాలా ఫైళ్ళను పూర్తి చేసి డైరెక్టర్ గారికి రిపోర్ట్ పంపించాలి. షల్ ఐ గో బ్యాక్ అండ్ ఆస్క్ హిమ్ ద డీటెయిల్స్ అబౌట్ ద హౌసింగ్ లోన్స్? నేను మళ్ళీ వెళ్ళి ఇంటి లోనుకు సంబంధించిన వివరాలు కనుక్కునేదా? Why bother asking if you are not really interested in
ఇన్ టేకింగ్ లోన్ ఎట్ ఆల్. అసలు లోనే తీసుకోవడంలో ఆసక్తి లేనప్పుడు శ్రమ తీసుకుని వెనక్కి వెళ్ళి కనుక్కోవడం దేనికి? ఐ విల్ బై అన్ అపార్ట్మెంట్ సూన్. నేను త్వరలో అపార్ట్మెంట్ కొంటాను. వెన్? నెక్స్ట్ మంత్. ఎప్పుడు? వచ్చే నెల. నెక్స్ట్ మంత్, వచ్చే నెల. ఇట్ ఆల్ డిపెండ్స్. ఐ ఎక్స్పెక్ట్ సమ్ మనీ ఫ్రమ్ మై అంకుల్ నెక్స్ట్ వీక్. ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ బై ఇట్. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మా మామయ్య దగ్గర నుండి డబ్బు రావాలి, అది వస్తే కొంటాను. వెన్ విల్ యూ బీ ఫ్రీ? నీవు ఎప్పుడు తిరిగ్గా ఉంటావు? ఇన్ ద ఈవినింగ్స్. సాయంత్రం పూట. దెన్ షల్ ఐ సీ యూ? అయితే రేపు సాయంత్రం నిన్ను కలవచ్చా?